చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టాక ప్రధానంగా అభివృద్ధిని సవాల్గా తీసుకున్నట్టయితే కనిపిస్తోంది. ఆయన ప్రమాణ స్వీకారం చేసి 45 రోజులు కూడా గడవక ముందే రెండోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్ళడం అయితే జరిగింది. మరి త్వరలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి బడ్జెట్ కేటాయింపులు కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్థిక స్థితిగతులు, గతంలో జరిగినటువంటి లోటు, ఇవన్నీ కూడా అమిత్ షాతో చర్చించారు అంటున్నారు. అలాగే అమిత్ షా నుంచి కూడా పూర్తి భరోసా లభించింది అని, మరి మొత్తంగా చంద్రబాబు ఢిల్లీ టూర్ సక్సెస్ అయిందని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. మరి అక్కడ ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు గారు అమిత్ షాని కావచ్చు, అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కావచ్చు, ఆయన ఎలాంటి కోరికలు కోరి ఉంటారు, అలాగే వాళ్ళ నుంచి ఎలాంటి భరోసా మరి చంద్రబాబు గారికి లభించింది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, గతంలో చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఆ టూర్ సక్సెస్ అయిందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి ఆర్థికంగా సహాయం కోసం కూడా ఆయన ఇప్పుడు వెళ్ళారు. అలాగే విభజన అంశాలు కూడా మాట్లాడడానికి వెళ్ళారు అమిత్ షా గారితో అంటున్నారు. అలాగే అమిత్ షా గారి నుంచి కావచ్చు, నిర్మలా సీతారామన్ గారి నుంచి కావచ్చు, స్పష్టమైన భరోసా లభించిందని వార్తలు వస్తున్నాయి. సో మీరేం చెప్తారు? చంద్రబాబు గారు ఎలాంటి రిక్వెస్ట్ వాళ్ళ దగ్గర పెట్టారు, వాళ్ళ నుంచి ఎలాంటి భరోసా లభించిందంటారు? అంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ని కలిశాడు, హోం మంత్రిని కలిశాడు, వీళ్ళందరినీ, ఆర్థిక మంత్రిని కలిశాడు, వివిధ శాఖల మంత్రుల్ని ఆయన కలిశాడు. కలిసి వచ్చిన 10 రోజుల లోపలే మళ్ళీ రెండోసారి ఢిల్లీ వెళ్ళటం అనేది అది చాలా ఆశ్చర్యకరమైన పరిణామం. ఇంత ఫ్రీక్వెంట్గా ఢిల్లీ వెళ్ళటం అనేది అది మనకేమో కొంచెం ఆనందం కలిగిస్తుంది. ఎందుకు మనకు ఆనందం కలిగిస్తుంది అంటే, ఈయన ఏదో రాష్ట్రానికి రావాల్సినవన్నీ సాధించటానికి వెళ్తున్నాడు, అది ఫ్రూట్ఫుల్ అవుతుంది అని మనం కొంత సంతోషపడతాం. కానీ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వాళ్ళకి భయం పుడుతుంది. ఎందుకు తడతడకి ఢిల్లీ వెళ్తున్నాడు? ఎందుకు చంద్రబాబు తడతడకి కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలుస్తున్నాడు? మన మీద ఏమన్నా చెప్తున్నాడా? మన కేసులు ఏమన్నా బయటికి తెస్తాడా? మన మీద ఏమన్నా ఎంక్వైరీలు వేయిస్తాడా? మన మీద ఏమన్నా కొత్తగా సిబిఐ కేసులు ఏమన్నా పెట్టిస్తాడా? ఎందుకు వెళ్తున్నాడు అని వైసీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి వాళ్ళకి భయం పుడుతున్నది. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దీన్ని నువ్వు ఢిల్లీ వెళ్ళి ఏం చేసావో చెప్పు, నువ్వు ఢిల్లీ వెళ్ళి ఏం చేసావో చెప్పు అని అడుగుతున్నారు. ప్రత్యేకంగా ఈ జగన్ మనుషులు అడుగుతున్నట్టు ఢిల్లీ వెళ్ళి ఏం చేశాడు అనేది చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఆయన ఎవరిని కలిసినా బయటికి రాగానే మీడియా వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళతోటి చెప్తున్నాడు, అయ్యా నేను ఇది అడిగాను, వాళ్ళు ఇది అన్నారు, ఇది మరి చూడాలి, ఇంకా నేను కొంచెం సహాయం అయితే ఎక్కువ అడుగుతున్నాను. ఎందుకంటే రాష్ట్రం మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డిని దివాలా తీయించేశాడు, ప్రకృతి వనరులను మొత్తం కొల్లగొట్టి అమ్మేసుకున్నాడు. ఇప్పుడు ప్రభుత్వానికి మళ్ళీ రెవెన్యూ జనరేషన్ మోడ్లోకి రావాలి అంటే కొంత టైం పడుతుంది, కాబట్టి నాకు సహాయం చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను కేంద్రాన్ని అడుగుతున్నాను అనే చంద్రబాబు నాయుడు లోపల ఏం జరిగిందో బయటకు వచ్చి చెప్తున్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రైమ్ మినిస్టర్ని కానీ, హోమ్ మినిస్టర్ని కానీ ఎవరినన్నా కలిసినప్పుడు పార్టీ నాయకులందరినీ బయట నిలబెట్టి అతను ఒక్కడే లోపలికి వెళ్ళేవాడు. మరి లోపలికి వెళ్ళి మరి ఏం చేసేవాడో మనకి తెలియదు. కొంతమంది కాళ్ళు పట్టుకొని బతిలాడాడని ఏదో రకరకాలుగా చెప్తారు. మనం అతన్ని వ్యక్తిగతంగా కించపరచాల్సిన అవసరం మనకు లేదు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఏ మంత్రి దగ్గరికి వెళ్ళినా వెళ్ళి ఒక్కడే మాట్లాడు. మొత్తం సంబంధిత మంత్రులందరూ ఉంటారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పక్కనే ఉంటాడు. కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్ పక్కనే ఉంటాడు. అందరు మంత్రులు అక్కడే ఉంటారు, ఎంపీలు ఉంటారు, పార్లమెంటరీ పార్టీ లీడర్ ఉంటాడు, అందరూ ఉంటారు, సంబంధిత శాఖ మంత్రి ఉంటాడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. మరి వీళ్ళందరినీ తీసుకొనే వెళ్తాడు, వీళ్ళందరితోటే కలుస్తాడు. ఈ ఒక్క తేడా ఒకటి రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. అంటే ఏంటి,
రాష్ట్ర ప్రయోజనాల గురించి అడిగే నాయకుడు భయం లేకుండా అందరితో కలిసి వెళ్ళి అడుగుతాడు. స్వార్థం గురించి ఆలోచించే వ్యక్తి ఒక్కడే వెళ్ళి సార్ నాకు కేసుల నుంచి తప్పించాను సార్ అని అడుక్కుంటాడు. ఇది తేడా, బేసిక్ డిఫరెన్స్ ఇది. చంద్రబాబు నాయుడు 10 రోజుల్లో 2 సార్లు ఢిల్లీ వెళ్ళటం. ఎందుకంటే ఇది చాలా క్రూషియల్ పీరియడ్. ఎందుకు అంటే కేంద్రం బడ్జెట్ పెట్టబోతున్నది, రాష్ట్ర బడ్జెట్ పెట్టుకోవాలి. అందుకని ఈ కేంద్రంలో కొన్ని విభజన సమస్యలు అవన్నీ పరిష్కారం చేసుకోవాలి, రాష్ట్ర విభజనకు సంబంధించినవి. ప్లస్ భారత్ పెట్రోలియం లాంటి ఈ పెద్ద కంపెనీలు, అంటే 60 నుంచి 75 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే కంపెనీలు రావటానికి మార్గం సుగమం చేసుకోవాలి. కేంద్ర బడ్జెట్లో వీటికి సంబంధించిన అంశాలను పెట్టుకోవాలి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినవి. ఈ పనులన్నీ చేయాలి అంటే వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి. కన్విన్స్ చేసుకొని వాళ్ళకి చెప్పి వే అవుట్ కూడా చెప్పాలి. అంటే మొత్తం అంతా తవ్వి ఆంధ్రప్రదేశ్కే ఇచ్చేస్తే మిగిలిన రాష్ట్రాలు ఒప్పుకోవు కదా. అందుకని ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇవ్వాలి అనే ఒక కన్విన్సింగ్ లాజిక్ని వాళ్ళ ముందర ఉంచాలి. మాకు అర్హత ఏంటి, మీరు ఇచ్చిన డబ్బుల్ని మేము ఏ విధంగా ఖర్చు పెడతాం, ఈ నిధులు ఖర్చు పెట్టడం వల్ల రాష్ట్ర ప్రజల వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మారుతుంది, ఇది దేశ ఆర్థిక పరిస్థితికి ఏ విధంగా సహకరిస్తుంది అన్న విషయాల్ని వాళ్ళకి చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ గ్రాంట్స్ రూపంలోనో లేకపోతే లోన్ రూపంలోనో ఏదో ఒక విధంగా తీసుకొని వచ్చి ఇక్కడే డెవలప్ చేయాలి. ఇది చంద్రబాబు నాయుడు చేస్తున్న ఎక్సర్సైజ్. ఇంత ఎక్సర్సైజు చంద్రబాబు నాయుడు ఇది మొదటిసారిగా చేయటం. ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇదే పని చేస్తాడు. ఆయన ఎందుకు అంటే రాష్ట్రాన్ని ఎట్లా ముందరికి తీసుకెళ్ళాలి. అతను ఎవరు, ఆ పేరుని నాని అనే ఒక మాజీ మంత్రి ఉన్నాడు కదా, అతను ఏదో చెప్తున్నాడు, 35 రోజులు అయిపోయింది నువ్వు అధికారంలోకి వచ్చి, ఇప్పటివరకు ఏం చేసావో చెప్పు అంటున్నాడు. చెప్తాడు, అన్నీ చెప్తారు కదా, అన్నీ. అందుకనే కదా ఈ శ్వేతపత్రాలు అవన్నీ వస్తున్నాయి. ఇక్కడ కేంద్రం ఏంటంటే కేంద్రం చాలా సానుకూలంగా స్పందిస్తున్నది. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాల్సిన విషయం. ఎందుకు సానుకూలంగా స్పందిస్తున్నది అంటే కేవలం మిత్రపక్షం కావటం వల్లే కేంద్రం సానుకూలంగా స్పందించటం లేదు. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైంది, ఇవిగో ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పటం వల్ల కేంద్రం ఆంధ్రప్రదేశ్ పట్ల సానుభూతిగా చూస్తున్నది. ఇది లాజిక్. అంటే మనం కన్విన్స్ చేసాం కేంద్రాన్ని, అయ్యా మీరు సహాయం చేయాల్సిన అవసరం ఎంతో ఉన్నది, మీరు గనక కొంచెం సహాయం చేస్తే నేను నీ జాతీయ ఆర్థిక వ్యవస్థకి నేను సహకరిస్తాను అని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. నువ్వు నాకు సహాయం చేయి, నీ మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థకి నేను సహాయం చేస్తానని చెప్తున్నాడు. ఇది అక్కడ జరుగుతున్నది. ఈ విధంగా అంటే ఢిల్లీ టూర్కి వెళ్ళినప్పుడల్లా చంద్రబాబు నాయుడు పెడుతున్న ప్రతిపాదనలన్నీ కూడా రాష్ట్రాన్ని ఎట్లా ముందరికి తీసుకెళ్ళాలి, రాష్ట్రాన్ని ముందరికి తీసుకెళ్తే దేశానికి ఎట్లా ప్రయోజనం కలుగుతుంది అనేది చెప్తున్నాడు. ఇది చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చేస్తున్న మంత్రాంగం పని ఇది. దీనివల్ల ఇది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి, జగన్మోహన్ రెడ్డి మీద ఇంకో సిబిఐ కేసు పెట్టండి, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐని పంపించండి, ఇవేమి అటువంటివి అడగడు. ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత కూడా నేను తప్పు చేయలేదు, నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు అని అడిగాడు తప్ప అధికారంలో రాగానే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తానని ఆయన చెప్పలే. ఆయన చెప్పడు కూడా. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అసలు అటువంటి మాటే మాట్లాడటంలే. ఎందుకు అంటే ఇదంతా కూడా ప్రజలు ఇంత మ్యాండేట్ ఎందుకు ఇచ్చారు అనే విషయం చంద్రబాబు నాయుడికి క్లియర్ కట్గా తెలుసు. జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేసి, జగన్మోహన్ రెడ్డి ప్రజలను అణిచివేసి,
ప్రజలకి వాక్ స్వాతంత్రం లేకుండా చేసి వాళ్ళ ఆస్తులు కబ్జా పెట్టి వాళ్ళని ఆర్థికంగా దిగజార్చాడు కాబట్టి ప్రజలు ఈ తిరుగుబాటు చేసి ఈ తీర్పు ఇచ్చారు. ఈ విషయం తెలిసిన నాయకుడు కాబట్టి ఆయన ఈ ప్రజలని ఎలా ముందరికి తీసుకెళ్లాలని ఆలోచిస్తాడు. ఇది ఢిల్లీలో జరుగుతున్నది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వాళ్ళు ఏం పెద్ద కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనకి రైల్వే జోన్ శాంక్షన్ అయింది. విశాఖపట్నంలో 53 ఎకరాలు ఇస్తే చాలు రైల్వే జోన్కి అక్కడ ఆఫీసు కట్టడం మొదలు పెడతారు. ఆ 53 ఎకరాలు కూడా ఏదో మన ఆస్తుల నుంచి ఏమి ఇవ్వక్కర్లా. రైల్వే ల్యాండ్ కొంత రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంది, దానికి కాంపెన్సేట్ చేస్తూ కొంత ల్యాండ్ ఇవ్వాలి. ఆ ల్యాండ్ ఇచ్చేస్తే రైల్వే జోన్ స్టార్ట్ అయ్యి ఉండేది విశాఖపట్నంలో. జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికి ఒక 10 సార్లు అడిగుంటుంది కేంద్రం. అతను దోచుకోవడానికి ల్యాండ్ ఉంది కానీ రైల్వేకి ఇవ్వడానికి 53 ఎకరాలు దొరకలేదు. ఇది కమిట్మెంటు, జగన్మోహన్ రెడ్డి కమిట్మెంట్ ఇది. ఇప్పుడు ఇటువంటివన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్ళటానికి చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ చాలా ఉపయోగపడుతుంది. ఆ ఢిల్లీ టూరు అంటే కేంద్ర బడ్జెట్లో మనకు కనుక కొన్ని వెసులుబాట్లు వస్తే, మనకు కొన్ని ప్రాజెక్టులు వచ్చేస్తే మనకి అమరావతి డెవలప్ అయిపోతుంది. పోలవరంకి ఫండ్స్ కావాలి, పోలవరం మనం ముందరికి తీసుకెళ్ళాలి. అదేవిధంగా మొత్తం రాష్ట్రానికి సమగ్రంగా అభివృద్ధి చేసే ప్రాజెక్టులన్నీ కూడా పైప్ లైన్లోకి రావాలి. ఈ పనులన్నీ చేయటానికి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సక్సెస్ అవుతున్నాడు, తిరిగి వస్తున్నాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.